తండ్రి అయిన దేవుని నుండియు ప్రభువైన యేసుక్రీస్తు నుండియు కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఈరోజు దేవుడు తన పరిశుద్ధ గ్రంథములో నుండి మనకనుగ్రహించిన నేటి దేవుని వాగ్దానము సామెతల గ్రంథము 28వ అధ్యాయము 20వ వచనం. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. నా ప్రియ క్రైస్తవ సహోదరీ సహోదరులారా, వంచనతో ధనము సంపాదించుట కంటే యథార్థముగా నమ్మకముగా జీవించువానికి దీవెనలు కలుగునని జ్ఞాని అయిన సొలొమోను ఈ మాట ద్వారా తెలియజేస్తున్నాడు. నీకు దీవెనలు మెండుగా కలగాలంటే నీవు దేవునికి నమ్మకముగా ఉండుము, దైవజనునికి నమ్మకముగా ఉండుము, దేవుని సంఘములో నమ్మకముగా ఉండుము, పరిచర్యలో నమ్మకముగా ఉండుము, దేవుడు నీకిచ్చిన తలాంతుల విషయంలో నమ్మకముగా ఉండుము, నీ యజమానునికి నమ్మకముగా ఉండుము, నీవు చేస్తున్న పనిలో నమ్మకముగా ఉండుము, ద్రవ్యము విషయములో నమ్మకముగా ఉండుము, అన్ని విషయములలో నమ్మకముగా ఉండుము. నా ప్రియ క్రైస్తవ సహోదరీ సహోదరులారా, దేవుడు నిన్ను మెండుగా దీవించాలన్నా, ఉన్నతమైన స్థితిలో నిన్ను నిలవబెట్టాలన్నా ఆయన నీలో చూసేది నమ్మకత్వం. గనుక నీవు సంపూర్ణమైన మంచి నమ్మకమును కనుపర్చుము. తద్వారా దేవుడు నిన్ను సమృద్ధిగా దీవించును. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి ఇట్టి నేటి దేవుని వాగ్దానము మీ అందరి జీవితాల్లో నెరవేరబడునుగాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడవైన మా దేవా, దయగల మా తండ్రి, నేడు మీరు మాకు అనుగ్రహించిన ఇట్టి వాగ్దానాన్ని బట్టి ముందుగా మీకు వేలాదిక స్తోత్రములు చెల్లిస్తున్నాను. గడిచిన ఉదయకాలం మొదలుకొని నేటి ఈ ఉదయకాలము వరకు నీ కృపలో మమ్మును ఇంతవరకు కాచి కాపాడినందుకై, మమ్మును ఇంతవరకు సజీవుల లెక్కలో ఉంచినందుకై వేలాది స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈరోజు మేము చేయబోతున్న పనులన్నింటిలోనూ, మా రాకపోకల్లోనూ మీరు మాకు తోడుగా ఉండండి. ప్రతి విధమైన దుష్టుని బంధకాల నుండి మమ్మును విడిపించండి. ప్రతి విధమైన వ్యాధి బాధ బలహీనతల నుండి విడిపించి సంపూర్ణ స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరి కుటుంబాల్లో ఆర్థిక ఇబ్బందుల నుండి లేవనెత్తి క్షేమాభివృద్ధిని దయచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరి జీవితాల్లో శాంతి సమాధానం నెమ్మది దయచేసి మీ కృపలో భద్రపరచమని నజరేయుడైన యేసయ్య నామములు ప్రార్థించి వేడుకొనుచున్నాను నా ప్రియ పరలోక పరమ తండ్రి. ఆమేన్. దేవుని కృప, ఆయన నిత్య సన్నిధి కాపుదల సదాకాలం మీకు తోడై నడిపించునుగాక. ఆమేన్. నా ప్రియ స్నేహితులారా, మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా ప్రభు పేరిట మీ అందరికీ ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.